హలో all, వెల్కమ్ బ్యాక్ టు our ఛానల్. నేను మీ సినిమా టికెట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కింగ్డమ్. ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. కథలోకి వెళితే సూర్య అలియాస్ సూరి కానిస్టేబుల్ ఓ స్పెషల్ ఆపరేషన్ పై అధికారులు ఆయనను శ్రీలంకకు పంపిస్తారు. శ్రీలంకలో మాఫియా డాన్ సత్యదేవ్ను పట్టుకొనేందుకు వెళ్లిన సూరి ఏకంగా అక్కడి మాఫియాకు కింగ్గా మారుతాడు. తనకంటూ ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు. పోలీస్ కానిస్టేబుల్ తన నిర్ణయాన్ని విధులను మార్చుకున్నారు. తన సోదరుడు శివ మాఫియా డాన్ ఎందుకయ్యాడు, తాను కూడా మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకొన్నాడు అనేది ఈ సినిమా కథ. పాజిటివ్స్ విషయాలు: స్టోరీ ప్రారంభమైన మొదటి ఫ్రేమ్ నుండి డైరెక్టర్ స్ట్రేట్ టు ద పాయింట్లోకే తీసుకెళ్లారు. మళ్ళీ రావా, జెర్సీ లాంటి ఎమోషనల్ హిట్స్ ఇచ్చిన గౌతమ్ తిన్నూరి గారు ఇందులో కూడా బలమైన క్యారెక్టర్ డెవలప్మెంట్స్తో ఆకట్టుకున్నారు. విజయ్, సత్యదేవ్ మధ్య వచ్చే ప్రతి సీన్లో ఎమోషనల్ డెప్త్ కనిపిస్తుంది. ఇద్దరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెరిఫిక్. ఇంటర్వల్లో వచ్చే చేస్ సీన్తో అనిరుద్ బీజిఎం మాత్రం సినిమా పీక్స్లో తీసుకెళ్లింది. ఎడిటింగ్: నవీన్ నుల్లి. సినిమాటోగ్రఫీ: జోమోన్ టీజాన్, గిరీష్ గంగాధరన్ చాలా క్లాస్గా, రిఫ్రెషింగ్గా అనిపించాయి. విలన్ పాత్రలో మలయాళ యాక్టర్ వెంకటేష్ నటన అదిరిపోయింది. నెగటివ్ పాయింట్లు: భవ్యశ్రీ పాత్ర చాలా లిమిటెడ్గా ఉండిపోయింది. మంచి హిట్ అయినా హృదయం లోపాల సాంగ్ కూడా లేదు. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ చాలా వరకు ర్యాప్ చేసేశారు విత్ అన్ అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అనిపించింది. చివర్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ మరియు ట్విస్టులు ఎంటర్ అవుతాయి, కానీ వాటికి సరైన బేస్ లేకపోవడం వల్ల అంతా స్ట్రాంగ్గా హుక్ అవ్వలేదు. సీక్వెల్ ఉంటుందేమో అనే క్లారిటీ లేకుండా సినిమా ముగియడం కొంచెం అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్గా అన్ యావరేజ్ వన్ విత్ స్ట్రాంగ్ బ్రదర్హుడ్ ఇమోషన్స్. కాస్త స్క్రీన్ ప్లే పేస్ లోపాలున్న అద్భుతమైన నటన, బీజిఎం, విజువల్స్ సినిమాను సేఫ్ జోన్లో నిలబెట్టాయి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ వాచింగ్ గ్రేట్ మూవీస్.